ఒక సాధారణ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆయన. సో, ఆయన జీతం మినిమమ్ ఎంతుంటుందంటే, ఒక 2,00,000 దాకా ఉంటుంది నెలకి. కానీ అతని ఆస్తులు 350,00,00,000 అక్షరాల. ఈ 350,00,00,000 ఎలా వచ్చినాయి ఈయనకి? ఆయన ఏ రేంజ్‌లో అవినీతి చేసుంటే, ఈ 350,00,00,000 వస్తాయి? మనం ఎక్కడ విన్నా గాని రాజకీయ నాయకులు ఎక్కువగా అవినీతికి పాల్పడతా ఉంటారు. ఎక్కువ రాజకీయ నాయకులు దొంగ సొమ్ము తింటా ఉంటారు. అవినీతి డబ్బులన్నీ కూడా ఆళ్ళు పట్టుకున్నారు, ఈళ్ళు పట్టుకున్నారు. ఈడీ అధికారులు ఆళ్ళ మీద రైడ్ చేశారు, ఈళ్ళ మీద రైడ్ చేశారని ఎక్కువ శాతం వాళ్ళ మాటలే ఇంటాం. ప్రభుత్వ అధికారులు తక్కువ శాతంలో ఇంటామాట. ఒకవేళ ఇన్నా గాని ఒక 10,00,00,000 లేకపోతే ఒక 20,00,00,000 ఏకంగా 350,00,00,000 350,00,00,000 అంటే చిన్న విషయమా? ఆయన రోడ్డు రవాణా శాఖలో కమిషనర్‌గా పనిచేస్తూ ఆయన జాయిన్ అయిన కానించి కూడా అవినీతికి పాల్పడుతూ అంచెంచెలుగా 350,00,00,000కి పగడెత్తాడాయన. సో, ఆయన్నెలా పట్టుకున్నారంటే, హైదరాబాద్‌లో ఒక చిన్న క్లూ దొరికిందమాట. ఒక ట్రాన్స్‌పోర్ట్ అధికారి విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నాడు. ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి ఏసీబీ అధికారులకి ఒక మెసేజొచ్చింది. ఒక చిన్న క్లూతో ఏసీబీ అధికారులు అతని పైన రెడ్ హ్యాండెడ్‌గా అయితే పట్టుకున్నారు. ఆయన పేరే కృష్ణ నాయక్. ఆయన ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా అయితే ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో, ఇతను ఏకకాలంగా 12 ప్లేసుల్లో ఈ కృష్ణ నాయక్ యొక్క సంబంధించిన ప్లేసుల్లో అయితే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించిన దాంట్లోని దగ్గరగా 12,00,00,000 నికర విలువైతే కనిపించింది. సో, ఆ 12,00,00,000 అప్పట్లో ఇతను కొన్నప్పుడు గత కొంతకాలం నుంచి కొన్న పత్రాలతో పోల్చుకుంటే 12,00,00,000 మాట. ఇప్పుడు మార్కెట్‌తో పోలిస్తే అది అక్షరాల 350,00,00,000. అయితే ఏసీబీ అధికారులు అందరూ కూడా సీజ్ చేశారు. సో, ఇంకొక అందరూ కూడా షాక్ గురి చేసే విషయం ఏంటంటే, అతని డ్రైవర్‌కే నెలకి 25,000 జీతం. సో, అతని బంగళా మాత్రం ఇంద్రభవనానికి మించిపోయి ఉందంట. ఏసీబీ అధికారులు దానికి కూడా సీజ్ చేశారు. సో, ఈళ్ళు ఇంత దారుణానికి, ఇంత అవినీతి చేయడానికి పాల్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? మన రాజకీయ నాయకుల లోపమే కదా! మన రాజకీయ నాయకులు సరైన రీతిలో ఉంటే, వీళ్ళు ఒక దారిలో పెట్టుంటే, ఇటువంటివి లేపోను కదా! రాజకీయ నాయకులే అవినీతికి పాల్పడమని చెప్పి ఈళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటారు. ఈళ్ళు ప్రోత్సహిస్తా ఉంటారు. ఎందుకంటే ఆళ్ళకి కమిషన్ కావాలి కాబట్టి. సో, హైదరాబాద్‌లో ఈ విధంగా ఆయన ఇంత అవినీతికి పాల్పడ్డాడంటే మరి దీనికి అంతటికి ఎవరు కారణమై ఉంటారు? ఎవరు ప్రోత్సాహం లేకుండా అంత ధైర్యం ఎలా వచ్చింది ఇతనికి? సో, ప్రభుత్వ అధికారులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పించి గాని, ఇలాగ అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా సంబంధించుకొని, ప్రజలను ఇబ్బందులు పెడుతూ, ఎక్కడ పడితే అక్కడ బళ్ళాపి ఆళ్ళ మీద కేసులు అడ్డదారులుగా కేసులు బుక్ చేసి, ఫైన్‌లు రాసేసి, దొంగ బుక్కులు పెట్టుకొని, ప్రభుత్వానికి ఇది ఫైన్ ఎళ్తుందని చెప్పేసి, ఈ రకంగా అక్రమాలకి దిగి, ఈ రకంగా అయితే సంపాదిస్తా ఉంటారన్నమాట ఇటువంటి వ్యక్తులు. సో, అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రజలైతే విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. సో, మీ కామెంట్ ఏంటో ఈ వీడియో రూపంగా చెప్పండి. అతనికి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి.